చూశారా? రాబర్ట్ విట్టేకర్ మద్దతుతో కొన్ని లక్షణాల ఆధారంగా అన్ని జీవులను 5 రకాలుగా వర్గీకరించే మార్గాన్ని మేము నేర్చుకున్నాము. బిందు వృక్షరాజ్యం గురించి మరింత సమాచారంతో మీ ముందు. ఇది ఆసక్తికరంగా అనిపిస్తుంది, ఎందుకంటే మొక్కలను ఎలా వర్గీకరించారు మరియు పేరు పెట్టారో మీరు చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోను మరింత ఏకాగ్రతతో చూడండి. కీలక పదాలు: బ్రయోఫైట్స్, మొక్కల రాజ్యం యొక్క ఉభయచరాలు. థాలోఫైట్స్, థాలస్ వంటి శరీరం మరియు ఎక్కువగా జలచరాలు కలిగి ఉంటాయి. టెరిడోఫైట్స్, కాండం, ఆకు మరియు వేరు వంటి అన్ని భాగాలతో భూమిపై నివసిస్తుంది. ఆంజియోస్పెర్మ్స్, పుష్పించే మొక్కలు. జిమ్నోస్పెర్మ్స్, పుష్పించని మొక్కలు. మోనోకోట్, ఒకే కోటిలిడాన్తో కూడిన మోనోకోట్ విత్తనం. డికాట్, 2 కోటిలిడాన్లతో కూడిన డికాట్ విత్తనం. కాన్సెప్ట్ మ్యాప్. రండి మొక్కల వర్గీకరణలోకి చూద్దాం. ప్లాంటే మొక్కల మధ్య వర్గీకరణ యొక్క మొదటి స్థాయి యొక్క శరీరం బాగా భేదం కలిగిన విభిన్న భాగాలను కలిగి ఉందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వర్గీకరణ యొక్క రెండవ స్థాయి విభిన్నమైన మొక్క శరీరం, నీరు మరియు ఇతర పదార్థాల రవాణా కోసం ప్రత్యేక కణజాలాన్ని కలిగి ఉందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరింత వర్గీకరణ విత్తనాలను భరించే సామర్థ్యాన్ని చూస్తుంది. తరువాత విత్తనాలు పండ్లలో ఉంచబడి ఉన్నాయా? కాబట్టి మొదటి స్థాయి ఆధారంగా అన్ని మొక్కలను 3 రకాలుగా విభజించారు. థాలోఫైట్స్, బ్రయోఫైట్స్, మరియు స్టెరిడోఫైట్స్గా. థాలోఫైట్స్, మొక్కలు కాండం, ఆకులు మరియు వేరు వంటి బాగా భేదం కలిగిన శరీర నమూనాలను కలిగి ఉండవు. ఈ మొక్కలు ప్రధానంగా జలచరాలు. ఈ సమూహంలోని మొక్కలను సాధారణంగా ఆల్గే అంటారు. ఉదాహరణ: స్పిరోగైరా, ఉలోథ్రిక్స్, క్లాడోఫోరా, ఉల్వా మరియు చారా. బ్రయోఫైటా, మొక్క శరీరం సాధారణంగా కాండం మరియు ఆకు వంటి నిర్మాణాలుగా విభజించబడింది. వీటిని వృక్షరాజ్యానికి చెందిన ఉభయచరాలు అంటారు. శరీరం యొక్క ఒక భాగం నుండి మరొక దానికి నీరు మరియు ఇతర పదార్థాల ప్రసరణకు ప్రత్యేకమైన కణజాలం లేదు. ఉదాహరణ: మోస్, ఫునారియా మరియు మార్చాంటియా మరియు రికియా. టెరిడోఫైటా, మొక్క శరీరం కాండం, ఆకు
మరియు వేరుగా విభజించబడింది. ఈ మొక్కల సమూహం భూమిపై నివసిస్తుంది. మొక్క శరీరంలోని ఒక భాగం నుండి మరొక దానికి నీరు మరియు ఇతర పదార్థాల ప్రసరణకు ఇది ప్రత్యేకమైన కణజాలాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణ మార్సిలియా, ఫర్న్స్ మరియు గుర్రపు తోకలు. టెరిడోఫైట్స్లో మొక్కల పునరుత్పత్తి అవయవాలు చాలా అస్పష్టంగా ఉంటాయి మరియు వాటిని క్రిప్టోగ్రామ్స్ అని పిలుస్తారు, లేదా దాచిన పునరుత్పత్తి అవయవాలు ఉన్నవారు. మరోవైపు బాగా భేదం ఉన్న పునరుత్పత్తి భాగాలు ఉన్న మొక్కలను చివరికి విత్తనాలను ఫనెరోగామ్స్ అంటారు. విత్తనాలు లైంగిక పునరుత్పత్తి ప్రక్రియ యొక్క ఫలితం. అవి నిల్వ చేయబడిన ఆహారంతో పాటు పిండాన్ని కలిగి ఉంటాయి. ఇది అంకురోత్పత్తి సమయంలో పిండం యొక్క ప్రారంభ పెరుగుదలకు సహాయపడుతుంది. విత్తనాలు నగ్నంగా ఉన్నాయా లేదా పండ్లతో కప్పబడి ఉన్నాయా అనే దాని ఆధారంగా ఈ సమూహం మరింత రెండుగా వర్గీకరించబడింది: జిమ్నోస్పర్మ్స్ మరియు యాంజియోస్పర్మ్స్. ఆంజియోస్పర్మ్స్ ఈ పదం 2 గ్రీకు పదాల నుండి రూపొందించబడింది. ఆంజియో అంటే కప్పబడిన మరియు స్పర్మా అంటే విత్తనం. వీటిని పుష్పించే మొక్కలు అని కూడా అంటారు. విత్తనాలు అండాశయం లోపల అభివృద్ధి చెందుతాయి. పండుగా మార్చబడింది. విత్తనాలలో మొక్కల అంకురాలు కోటిలిడాన్స్ అని పిలువబడే నిర్మాణాలను కలిగి ఉంటాయి. కోటిలిడాన్లను విత్తన ఆకులు అంటారు, ఎందుకంటే ఇవి పెరిగి ఆకుపచ్చ మొక్కలుగా ఎదుగుతాయి. ఆంజియోస్పర్మ్లు 2 గ్రూపులుగా విభజించబడ్డాయి. విత్తనంలో ప్రస్తుతం ఉన్న కోటిలిడాన్ల సంఖ్య ఆధారంగా ఒకే కోటిలిడాన్ కలిగి ఉన్న విత్తనాలు కలిగిన మొక్కలను మోనోకోటిలిడానస్ లేదా మోనోకోట్స్ అంటారు. ఉదాహరణ ధాన్యాలు, గోధుమ, మొక్కజొన్న, బియ్యం, మిల్లెట్, డాఫోడిల్స్, చెరకు, అరటి, తాటి, అల్లం, ఉల్లిపాయలు, వెదురు, పంచదార, కోన్, తాటి చెట్టు మరియు గడ్డి. 2 కోటిలిడాన్లు కలిగిన విత్తనాలు కలిగిన మొక్కలను డైకాట్స్ అంటారు. ఉదాహరణ టొమాటో, లేడీఫింగర్, మామిడి, మల్బరీ, బ్లాక్బెర్రీ, బెగోనియా, బొప్పాయి, వంకాయ మరియు ఇపోమియా. డీకోట్ మరియు మోనోకోట్ మొక్కల మధ్య కొన్ని తేడాలను చూద్దాం.
మోనోకోట్స్. పిండం ఒకే కోటిలిడన్ను కలిగి ఉంటుంది. పూల భాగాలు 3 గుణిజాలలో ఉంటాయి. ప్రధాన ఆకుసిరలు సమాంతరంగా ఉంటాయి. కాండం వాస్కులర్ కట్టలు చెల్లాచెదురుగా ఉంటాయి. మూలాలు సాహసోపేతమైనవి. ఉదాహరణ వరి, గోధుమలు మరియు మొక్కజొన్న. డీకోట్స్. పిండం 2 కోటిలిడాన్లను కలిగి ఉంటుంది. పూల భాగాలు 4 లేదా 5 గుణిజాల్లో ఉంటాయి. ప్రధాన ఆకుసిరలు రెటిక్యులేట్ చేయబడ్డాయి. స్టెమ్ వాస్కులర్ బండిల్స్ రింగ్ రూపంలో ఉంటాయి. మూలాలు రాడికల్ నుండి అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణ బీన్స్, దాల్చిన చెక్క మొదలైనవి. జిమ్నోస్పర్మ్స్. ఈ పదం జిమ్నో అంటే నేకెట్ మరియు స్పెర్మా అంటే సీడ్ అనే 2 గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ఈ సమూహం యొక్క మొక్కలు నగ్న విత్తనాలను కలిగి ఉంటాయి మరియు సాధారణంగా శాశ్వత సతత హరిత మరియు చెక్కతో ఉంటాయి. ఉదాహరణ పైన్స్ మరియు దుర్గంధ. నాచు మొక్కల పరిశీలన. చేతి లెన్స్ ద్వారా నాచు మొక్కల పరిశీలన. మీరు నీరు ఉన్న ప్రదేశం నుండి నాచులను సేకరించవచ్చు. వర్షాకాలం సమయంలో ఇటుకలపై పచ్చని వెల్వెట్ పెరుగుదల చూస్తాము. ఈ ఆకుపచ్చ రంగులో కొంత భాగాన్ని స్క్రాప్ చేయండి మరియు హ్యాండ్ లెన్స్తో లేదా డిసెక్షన్ మైక్రోస్కోప్తో గమనించండి. మీరు ఇచ్చిన చిత్రంలో చూపిన నిర్మాణాలను కనుగొనవచ్చు. మనం వీటిని పువ్వులుగా చెప్పగలమా? ఇవి ఖచ్చితంగా పువ్వులు కావు. బీజాంశం అని పిలువబడే సీడ్ వంటి నిర్మాణాలను కలిగి ఉన్న నిర్మాణాలు. స్పోర్స్ అంటే ఏమిటి? బీజాంశం గుండ్రని శరీరాల వంటిది. అవి చాలా తక్కువ ఆహారాన్ని కలిగి ఉంటాయి. అయితే విత్తనం దానిని చాలా నిల్వ చేస్తుంది. అదనంగా విత్తనాలు ఉత్పత్తి చేయబడతాయి. పువ్వుల అండాశయం అయితే స్పోరాంగియం భిన్నంగా బీజాంశం అనే నిర్మాణాలలో ఉత్పత్తి అవుతుంది. మీరు ఫర్న్ మొక్కను గమనించినట్లయితే గోధుమ రంగు లేదా నల్లటి చుక్కల వంటి నిర్మాణాలను చూడటానికి ప్రయత్నించండి. స్పోర్స్ అని పిలుస్తారు. ఇవి బీర్ బేరింగ్ శరీరాలు. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్లు. నాచు, సైకాస్ మరియు ఫర్న్ వంటి మొక్కలు పువ్వులు ఉత్పత్తి మరియు స్ప్రాంజియం పునరుత్పత్తి నిర్మాణాలు కలిగి లేదు. నాన్ ఫ్లవరింగ్ మొక్కలు లేదా క్రిప్టోగ్రామ్స్ అని పిలుస్తారు. పుష్పించే మొక్కలు. పూలు పూసే వాటిని ఫనెరోగామ్స్ అంటారు. బాగా మొక్కల రాజ్యం మరియు వర్గీకరణపై చాలా జ్ఞానాన్ని పొందారు. సమయాన్ని వృధా చేయకుండా త్వరగా
జంతురాజ్యంలోకి వెళ్దాం. ఇది తదుపరి వీడియోలో బాగా వివరించబడింది. దానికి ముందు దృష్టి పెట్టండి. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: లక్షణాల ఆధారంగా అన్ని మొక్కలు థాలోఫైట్స్, బ్రయోఫైట్స్ మరియు స్టెరిడోఫైట్స్గా విభజించబడ్డాయి. యాంజియోస్పర్మ్లను మోనోకోట్లుగా మరింత వర్గీకరించారు మరియు కోటిలెడన్స్ ఆధారంగా డైకోట్లు. రీకాల్: